So without Krishna's mercy, nothing can happen. Krishna is willing that we have to meet again, so we are able to meet again. So let us start with our discussion. So before starting our discussion, we have any questions from the previous sessions? I'd like to take 2 questions. And otherwise, we shall start. Okay. So we'll start with Mangalacharan. హరే కృష్ణ ప్రభుజీ. Hare Krishna. ప్రభుజీ, మీరు ఒక క్లాస్లో కలియుగంలో మోక్షానికి మంత్రమే చాంటింగ్ చేస్తేనే పాసిబుల్ అవుతుందని చెప్పారు కదా ప్రభుజీ. త్రేత ద్వాపరయుగ సత్యయుగాల్లో జనాలు ఏం చేసేవాళ్ళు ఒకసారి వివరిస్తారా ప్రభుజీ? అప్పుడు చెప్పారు కదా ప్రభుజీ, అది మర్చిపోయాను. సత్యయుగంలో ధ్యానం చేసేవారు, మెడిటేషన్ అంటే హృదయంలో ఉండేటువంటి విష్ణు యొక్క రూపంపై ధ్యానం చేసేవారు. త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు చేసేవారు. ద్వాపర యుగంలో శ్రీ విగ్రహారాధన జరిగింది. కలియుగంలో హరినామ సంకీర్తన. హరినామ సంకీర్తన పూర్వయుగాల్లో కూడా ఉంది, కానీ అప్పుడు ఉన్నటువంటి జనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవకాశం ఉండేది కాబట్టి, చాలా కాంప్లెక్స్ కాబట్టి వాళ్ళు కాంప్లెక్స్ ఫార్మ్ ఆఫ్ ప్రాక్టీసెస్ ని వాళ్ళు స్వీకరించేవారు. బట్ నామ సంకీర్తనం అనేది ఎప్పుడూ ఉంది, ప్రతి యుగంలోనూ నామ సంకీర్తనం అనేది ఉంది. సత్యయుగంలో ఉంది నామ సంకీర్తనం, త్రేతాయుగంలో ఉంది, ద్వాపర యుగంలో ఉంది. కానీ కలియుగంలో మాత్రం పనిచేసేది నామ సంకీర్తనం ఒకటి. ఓకే ఓకే ప్రభుజీ. కానీ కొన్ని యుగాల్లో 1000 సంవత్సరాలు ఒంటి కాలం మీద నిల్చొని తపస్సు చేశారు అంటారు కదా ప్రభుజీ, అది ఏ యుగం ప్రభుజీ అంటే? పూర్వ యుగాల్లో సత్యయుగంలో మనిషి యొక్క ఆయుష్ 1,00,000 సంవత్సరాలు ఉండేది. త్రేతాయుగంలో 10,000 సంవత్సరాలు, ద్వాపర యుగంలో 1000 సంవత్సరాలు ఉండేది. కాబట్టి సత్యయుగంలో అది సాధ్యమయ్యేది. ఓకే ప్రభుజీ. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపం సదా మహ్యం దదాతి స్వపదాన్వితం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. సప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. ఓకే, till this shloka Prabhuji. okay. So did we discuss this shloka or we just we finished discussing this shloka? Yes Prabhuji. Okay. So ఈ శ్లోకంలో మొట్టమొదట భీష్ముడు దుర్యోధనుడిని ఉత్సాహపరచడం కోసం, అదేవిధంగా ఖచ్చితంగా కృష్ణుడు ఏ పక్షంలో ఉన్నాడో ఆ పక్షమే విజయం సాధిస్తుంది అనే విషయాన్ని తెలియజేయడం కోసం కూడా శంఖాన్ని పూరించడం జరిగింది. అది సింహనాదంలో ఉంది అని చెప్తున్నాం. సో దానికి ప్రతిస్పందనగా పాండవుల పక్షంలో మొట్టమొదట కృష్ణుడు, అర్జునుడు, భీముడు వీళ్ళు శంఖాన్ని పూరించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ యుధిష్ఠిరుడు, నకుల సహదేవులు, అలాగే కాశీరాజు, శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, సాత్వికి, ద్రుపద, ద్రౌపది అంటే ద్రౌపది పుత్రుడు ఉప పాండవులు అనుకుంట వాళ్ళు, అలాగే అభిమన్యు, వీళ్ళందరూ కూడా వారి వారి యొక్క రథాలను, వారి వారి యొక్క శంఖాలను పూరించడం జరిగింది. ఓకే. సో మనకి చూస్తే కౌరవుల పక్షంలో కేవలం భీష్ముడు మాత్రమే శంఖాన్ని పూరించడం మనకి చెప్పారు.
కానీ వేరే వారి గురించి మనకి డిస్క్రిప్షన్ లేదు, రైట్? కానీ పాండవుల పక్షంలో చూస్తే వీళ్ళందరి గురించి కూడా మెన్షన్ చేశారు. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ పాండవాస్ ఆర్ గోయింగ్ టు విన్ ద బ్యాటిల్. ఓకే, సో విల్ గో టు ద నెక్స్ట్ శ్లోక. Yes. సహ Saha, క్షః Shaha, ధార్తరాష్ట్రాణం Dhartarashtraanam, హృదయాని Hridayani, వ్యదారయత్ Yadarayat, నభః Nabaha, చ Cha, పృథివీం Prithivim, చ Cha, ఏవ Eva, తుములః Tumulaha, అభ్యనునాదయన్ Abhyanunadayan, అభ్యనునాదయన్ Abhyanunadayan, సఘోషోదార్తరాష్ట్రాణం Saghoshodhartarashtraanam, సఘోషోదార్తరాష్ట్రాణం. Saghoshodhartarashtraanam. See, those who can read, even though if you cannot read correctly, you try to chant after I chant the shloka, because chanting shloka is very purifying. Okay. Hridayani vyadarayat, Hridayani Vyadarayat, hridayani vyadarayat, Hridayani Vyadarayat, nabhascha prithivim chaiva, Nabhascha Prithivim, नभश्च पृथिवीं चैव nabhascha prithivim chaiva, Nabhascha नभश्च पृथिवीं चैव tumulobhyanunadayan, Tumulobhyam, तुमुलोऽभ्यनुनादयन् tumulobhyanunadayan, तुमुलोऽभ्यनुनादयन् सघोषोधार्तराष्ट्राणां Saghoshodhartarashtraanam, सघोषोधार्तराष्ट्राणां हृदयानि व्यदारयत्, Hridayani हृदयानि व्यधारयत् नभश्च पृथिवीं चैव Nabhascha नभश्च पृथिवीं चैव तुमुलोऽभ्यनुनादयन्. तुमुलोऽभ्यनुनादयन्. ఓకే, సినానిమ్స్ అంటే ప్రతి పదార్థాలు. సహ అంటే దాట్, ఘోషః వైబ్రేషన్, తెలుగులో కూడా మనం వాడుతుంటాం ఘోష అని చెప్పి కదా. ధార్తరాష్ట్రాన అంటే ఆఫ్ ద సన్స్ ఆఫ్ ధృతరాష్ట్ర. హృదయాన్ని హార్ట్స్, వ్యధారయత్, చూడండి ఇక్కడ హృత్ అని చెప్పి అంటాము సాంస్క్రిట్ లో, హృదయం అని చెప్పి అంటాం కదా, హృత్. సో యూ కెన్ సీ దిస్ ఇంగ్లీష్ వర్డ్ హార్ట్, దర్ ఇస్ ఏ రిలేషన్ బిట్వీన్ ద బోత్ వర్డ్స్ యూ కెన్ సీ. వ్యదారయత్ అంటే షాటర్డ్, షాటర్డ్ అంటే మొత్తం పటాపంచలు అయిపోయినాయి అని చెప్తారు. నభః అంటే ఆకాశం. చ ఆల్సో పృథివీ, ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. ఓకే, చ ఆల్సో ఏవ సెర్టైన్లీ. తుములః అంటే అప్రోరియస్, ప్రీవియస్ శ్లోకాల్లో మనకి చిమిల్టస్ అనేటువంటి మీనింగ్ కూడా ఇచ్చారు. అభ్యనునాదయన్ అంటే రీసౌండింగ్ అంటే ప్రకంపనం, చూడండి మనకి ఈకో వస్తుంది కదా, అట్లా వాళ్ళందరూ కూడా చేసినటువంటి శంఖధ్వని అది మొత్తం ఆకాశం అంతా కూడా వ్యాపించింది. ఓకే, ట్రాన్స్లేషన్. Translation: the blowing of these different conch shells became uproarious, vibrating both in the sky and on the earth. It shattered the hearts of the sons of Dhritarashtra. Purport: when Bhishma and the others on the side of Duryodhana blew their respective conch shells, there was no heart breaking on the part of the Pandavas. Yes. Such occurrences are not mentioned, but in this particular verse, it is mentioned that the hearts of the sons of Dhritarashtra were shattered by the sounds vibrated by the Pandavas party. This is due to the Pandavas and their confidence in Lord Krishna. One who takes shelter of the Supreme Lord has nothing to fear, even in the midst of the greatest calamity. Yes. So the blowing of these different conchs became uproarious. అంటే మనం ఊహించుకోవచ్చు అనమాట. They are not like our ordinary conchs, because we see in temples we blow conchs, right? But in previous age, Dwapara Yuga, you can imagine the personalities. They are very big personalities, and everything. ఇప్పటితో పోల్చుకుంటే ప్రీవియస్ ఏజెస్ లో ప్రతిదీ కూడా ఇన్ క్వాలిటీ వెరీ అంటే చాలా ఎక్కువ క్వాలిటీ ఉంటుంది ప్రతి దాంట్లో. మనకి భాగవతంలో మెన్షన్ చేయబడింది, as the time passes in Kali Yuga, even the material
మెటీరియల్ ఎలిమెంట్స్ విల్ లూజ్ దేర్ క్వాలిటీ అని చెప్పారు. The same earth was not so fertile as it was in the previous years. మనం చూస్తుంటాం, each and everything is losing its quality. Yes, sir. Even you take the gadgets, for example. No, they are not so quality products as the previous ones, right? Simple example. So you can imagine, even ఇప్పుడు కూడా మీరు చూస్తే temples లో they blow conch shell and very excellent sound comes. But you just imagine those personalities blowing their conch shells. So definitely it's not an exaggeration. ఎందుకంటే ఇక్కడ became uproarious అని చెప్పారు. Vibrating both in the sky and on the earth, shattered the hearts of the sons of Dhritarashtra. అంటే ఇక్కడ వాళ్ళకి గుండెలు పగిలిపోయేలాగా అని చెప్పారు. వాళ్ళకి భయం పట్టుకున్నారు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా, సో ఈ కౌరవుల పక్షంలో ఎప్పుడైతే భీష్మ దుర్యోధన వాళ్ళ కాన్షియల్స్ ని బ్లో చేసినప్పుడు అక్కడ ఏమీ హార్ట్ బ్రేకింగ్ అలాగా ఏం చెప్పలేదండి, రైట్? బట్ ఇన్ ద పర్టికులర్ వర్స్ ఇట్ ఈస్ మెన్షన్ దట్ ద హార్ట్స్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ ధృతరాష్ట్ర were shattered by the sounds vibrated by the Pandavas. We can see clearly. So this is one indication that మనం చెప్పుకున్నాం, there are various indications. Do you remember what are the various indications that Pandavas will win the war? One is war taking place in Kurukshetra. Yeah, Kurukshetra, that is one. Another one is Bhishma. They like giving indirect hint by blowing the conch shell. Was blowing conch. We have also seen that Krishna is mentioned as Madhava, no? Husband of goddess of fortune. And also there are others also. For example, అగ్ని దేవుడు ఇచ్చినటువంటి రథం కదా, మహతి స్యంధనే స్థితవు అని చెప్పన్నారు. సో దట్ ఈస్ ట్రాన్సెండెంటల్ చారియట్ అన్నమాట. దట్ ఈస్ వన్ థింగ్. సో దీస్ ఆర్ ఆల్ వేరియస్ సిమ్టమ్స్. అండ్ ఆల్సో దుర్యోధన మెన్షనింగ్ దట్ all the warriors on my party, they are going to live their life for the sake of my victory అని చెప్పంటారు. సో అలాగే ఇది కూడా ఒక ఇండికేషన్ ఏంటంటే, సో హియర్ ఇట్ ఈస్ స్పెషల్లీ మెన్షన్ దట్ పాండవాస్ కాన్షియల్స్ ఎప్పుడైతే బ్లో అయినాయో అవి అప్రోరియస్ గా ఉందని చెప్పారు. సో ఎందుకని వాళ్ళంతా చేశారట అంటే, దిస్ ఇస్ డ్యూ టు ద పాండవాస్ అండ్ దేర్ కాన్ఫిడెన్స్ ఇన్ లార్డ్ కృష్ణ. బికాస్ ఫస్ట్ కృష్ణ has believed in his conch shell. సో దాంతో అందరికీ ఉత్సాహం వచ్చింది, దే ఆల్ ఫాలోడ్ అని. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, వన్ హూ టేక్ షెల్టర్ ఆఫ్ సుప్రీం లార్డ్ హస్ నథింగ్ టు ఫియర్. అందుకే కృష్ణుని ఏమంటారంటే, కృష్ణుని యొక్క పాదాలని అభయ చరణాలు అని చెప్తుంటారు. అభయ చరణాలు అంటే వన్ హూ టేక్స్ ద షెల్టర్ ఆఫ్ కృష్ణస్ లోటస్ ఫీట్ హ్యాస్ నథింగ్ టు ఫియర్ ఈవెన్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ కెలామిటీ. డెఫినెట్లీ దిస్ the battle of Kurukshetra is the greatest calamity. But Pandavas has nothing to fear. Yes, next sloka. So you can move on to the next sloka. Yes. Atha vyavasthitan drishtva Dhartarashtran Kapidvajah pravrutte shastra sampate tanuhu yamya andavah Rishikesham tada vakyam idam aha mahipate atha vyavasthitan drishtva Dhartarashtran Kapidvajah pravrutte shastra sampate
प्रवृत्ते प्रवृत्ते शस्त्रसम्पाते प्रवृत्ते शस्त्र संपाते प्रवृत्ते प्रवृत्ते शस्त्रसम्पाते धनुरुद्यम्य पाण्डवः धनुरुद्यम्य धनुरुद्यम्य पाण्डवः धनुरुद्यम्य पाण्डवः धनुरुद्यम्य धनुरुद्यम्य पाण्डवः ऋषिकेशं तथा वाक्यम् ऋषिकेशं ऋषिकेशं तथा वाक्यम् ऋषिकेशं तथा वाक्यम् ऋषिकेशं तथा वाक्यम् इदमाहमहीपते इदमाह इदमाहमहीपते इदमाहमहीपते इदम् आहम इदमाहमहीपते अथ व्यवस्थितान् दृष्ट्वा अथ व्यवस्था अथ व्यवस्थितान् दृष्ट्वा धार्तराष्ट्रान् कपिध्वजः धार्तराष्ट्रान् कपिध्वजः प्रवृत्ते शस्त्रसम्पाते प्रवृत्ते प्रवृत्ते शस्त्रसम्पाते धनुरुद्यम्य पाण्डवः धनुरुद्यम्य धनुरुद्यम्य पाण्डवः ऋषिकेशं तदा वाक्यम् ऋषिकेशं ऋषिकेशं तथा वाक्यम् इदमाहमहीपते इदमाह इदमाहमहीपते synonyms अथ thereupon vyavasthitan situated Drishtvā looking upon Dhartarashtra the sons of Dhritarashtra Kapidvaja he whose flag was marked with Hanuman Pravritte while about to engage Shastra Sampate in releasing his arrows Tanuhu bow Utyamya taking up Pandavaha the son of Pandu Arjuna Rishikesham unto Lord Krishna Tada at that time Vakyam words idam these aha said Mahipate O king. Yes, translation. Translation. At that time, Arjuna, the son of Pandu, seated in the chariot bearing the flag marked with Hanuman, took up his bow and prepared to shoot his arrows. O king, after looking at the sons of Dhritarashtra drawn in the military array, Arjuna then spoke to Lord Krishna. Okay, perfect. The battle was just about to begin. It is understood from the above statement that the sons of Dhritarashtra were more or less disheartened by the unexpected arrangement of military force by the Pandavas, who were guided by the direct instructions of Lord Krishna on the battlefield. The emblem of Hanuman on the flag of Arjuna is another sign of victory because Hanuman cooperated with Lord Rama in the battle between Rama and Ravana, and Lord Rama emerged victorious. Now both Rama and Hanuman were present on the chariot of Arjuna to help him. Lord Krishna is Rama himself, and whenever and wherever Lord Rama is, his eternal servitor Hanuman and his eternal consort Sita, the goddess of fortune, are present. Therefore, Arjuna had no cause to fear any enemies whatsoever. And above all, the Lord of senses, Lord Krishna, was personally present to give him direction. Thus, all good counsel was available to Arjuna in the matter of executing the battle. In such auspicious conditions, arranged by the Lord for his eternal devotee. Lay the signs of assured victory. Yes. Okay. So now everything is ready. So Arjuna is ready to shoot his arrows. And ఇక్కడ అర్జునుని యొక్క రథాన్ని గురించి వివరించారు కపిధ్వజ కపిధ్వజ కపి అంటే ఎవరు హనుమాన్ ఓకే ధ్వజ అంటే జెండా ఫ్లాగ్ సో ద ఫ్లాగ్ on the top of Arjuna's chariot was marked with Lord Hanuman's picture. Okay. So, O king, after looking at the sons of Dhritarashtra drawn in military array అంటే దీన్నే వ్యూహము అని చెప్పంటాం. ఓకే వ్యూఢం అని చెప్పి సంస్కృతిలో అని చెప్పంటాం. సో Dhritarashtra drawn in military array, Arjuna then spoke to Lord Krishna these words. Okay, అని చెప్పి చెప్పారు. So now everything is ready. The battle is about to begin. Now, so ఇక్కడ మనం చూస్తే it is understood from the above statement that the sons of Dhritarashtra were more or less disheartened
by the unexpected arrangement of military force by the Pandavas, who were guided by the direct instructions of Lord Krishna on the battlefield. And when చూస్తే already we have discussed that when compared to Pandavas army, Kauravas army is more in number. ఎందుకంటే కృష్ణుని యొక్క సైన్యం అంతా కూడా కౌరవుల పక్షాన పోరాడుతున్నారు. ఏదైతే నారాయణీ సైన్యం అని చెప్పంటారు దాన్ని, అదంతా కూడా కౌరవుల పక్షాన ఉంది. బట్ స్టిల్ దుర్యోధనుడు వాళ్ళ యొక్క ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఓకే, పాండవుల పక్షంలో ఉన్నది సైన్యం తక్కువ మంది అయినా సరే, దే ఆర్ బీయింగ్ గైడెడ్ బై ఎక్స్పర్ట్స్ అన్నమాట. ఎస్పెషల్లీ లార్డ్ కృష్ణ ఇస్ దేర్. సో అంతేకాకుండా మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ద ఫ్లాగ్ ఆఫ్ అర్జున ఏముంటది, హనుమాన్ ఆన్ ద ఫ్లాగ్ ఆఫ్ అర్జున ఇస్ అనదర్ సైన్ ఆఫ్ విక్టరీ, బికాస్ హనుమాన్ కోఆపరేటెడ్ విత్ లార్డ్ రామ ఇన్ ద బ్యాటిల్ బిట్వీన్ రామ అండ్ రావణ, అండ్ లార్డ్ రామ ఎమర్జ్డ్ విక్టోరియస్. సో బికాస్ దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ కృష్ణ అండ్ రామ. Sometimes we see that people unnecessarily they create unwanted discussions on why you people are glorifying Krishna, why not Rama? But there is no difference between Krishna and Rama. As per Shastras, it is said that wherever Krishna is there, all incarnations are present in Krishna. ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో నృసింహ, కూర్మ, మత్స్య, వరాహ, వామన, అన్ని అవతారాలు కూడా కృష్ణులో ఉంటాయి అనమాట. కృష్ణ ఈజ్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ ఆల్ ద అవతారాస్. ఓకే, బట్ అవతారం అనేటువంటిది వచ్చిన పర్పస్ ని బట్టి ఆ పర్పస్ కి సంబంధించినటువంటి పవర్స్ లేదా ఆప్యులెన్సెస్ మాత్రమే అవి ఎగ్జిబిట్ చేయబడుతుంటాయి. అన్నెసెసరీగా అన్ని కూడా ఎగ్జిబిట్ చేయబడం. ఓకే, సో ఈవెన్ దో దర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ కృష్ణ అండ్ రామ, రాముడు వచ్చినటువంటి కారణం వేరు. కారణం అల్టిమేట్ గా ఒకటే. కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, వై హీ ఇన్కార్నేట్స్. వాట్ ఇస్ ద రీజన్ అంటే పరిత్రాణాయ సాధునా వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సో దేర్ ఆర్ 3 reasons why Krishna incarnates into this material world. First ఏమిటి, పరిత్రాణాయ సాధునాం, టు ప్రొటెక్ట్ ద సాధుస్. సెకండ్ వన్, వినాశాయ చ దుష్కృతాం, మిస్క్రియంట్స్ ఎవరైతే ఉన్నారో వారిని యానిహిలేట్ చేయడం కోసం. అండ్ థర్డ్, ధర్మ సంస్థాపనార్థాయ, to establish the religious principles. ఇది కారణం. ఓకే, సో పరిస్థితిని బట్టి వాట్ ఎవర్ ఆప్యులెన్సెస్ he has to display, only that much he will display. అంతేగాని ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు సీ మత్స్య అవతారం ఉంది, లేదా వరాహ అవతారం ఉంది, లేదా కూర్మ అవతారం ఉంది. సో ఆ అవతారాల్లో మనం చూస్తే రామకృష్ణ లీలల్లో ఏవైతే ఆప్యులెన్సెస్ అవి డిస్ప్లే చేయబడ్డాయో అవి ఆ అవతారాల్లో కనిపించవు. But that doesn't mean that they are inferior. No incarnation is inferior to any other. The only thing is, it is a matter of what opulences are displayed or not. But కృష్ణునిగా అంటే స్వయంగా కృష్ణుడు వచ్చినప్పుడు, కృష్ణ who is the embodiment of all the avatars, when Krishna he himself comes, he displays all the opulences which were displayed in the other incarnations. రామునిగా వచ్చినప్పుడు ఏవైతే ఆపులెన్సెస్ డిస్ప్లే చేశాడో, నారసింహునిగా వచ్చినప్పుడు ఏవైతే ఆపులెన్సెస్ అంటే ఐశ్వర్యాలు లేదా శక్తులను, ఎనర్జీస్ ని ఆయన డిస్ప్లే చేశాడో, ఇండివిజువల్ గా ఒక్కొక్క అవతారంలో ఏవైతే పర్పసెస్ కోసం ఆయన రకరకాల ఆపులెన్సెస్ డిస్ప్లే చేశాడో, ఆల్ దోస్ థింగ్స్ వర్ డిస్ప్లేడ్ వెన్ లార్డ్ కేమ్ పర్సనల్లీ యాజ్ కృష్ణ. ఓకే, దిస్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. బట్ దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ లార్డ్ రామ అండ్ లార్డ్ కృష్ణ. సో దట్స్ వై ఇక్కడ ఏం చెప్పబడిందంటే, అర్జునుని యొక్క రథం ఏదైతే ఉందో అది కపిధ్వజాన్ని కూడుకుతుంది. అంటే హనుమంతుడు ఉన్నటువంటి జెండా ఉంది. అది దేనికి సంకేతం అంటే విజయానికి సంకేతం. రైట్, ఈ రోజుల్లో మనం చూసుకుంటాం, ఇట్ హస్ బికమ్ ఏ ఫ్యాషన్ దట్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ హోమ్ ద డిస్ప్లే ద ఫ్లాగ్ ఆఫ్ హనుమాన్. సార్, in one way it is okay, good, but another way if you see, Hanuman is not going to protect you, because Hanuman is going to protect those who are dharmic. ఎవరైతే భగవంతునికి, రామునికి సేవ చేయాలనుకుంటారో, లేదా కృష్ణునికి సేవ చేయాలనుకుంటారో, నారసింహునికి సేవ చేయాలనుకుంటారో, అంటే ఎవరైతే భగవంతుడికి సేవ చేయాలనుకుంటారో అలాంటి వారికి హనుమంతుడు సహాయం చేస్తారు. కానీ ఇఫ్ యూఆర్ ఎంగేజ్డ్ ఇన్ సెన్స్ గ్రాటిఫికేషన్ కదా,
జనరల్ గా ఎవరెవరైతే ఇళ్ల మీద హనుమంతుడి యొక్క పతాకం పెట్టుకుంటారో లేదా వేరే ఏ పతాకం అయినా సరే పెట్టుకోవచ్చు. No? అది ఊరికే మనం జెండా పెట్టుకున్నంత మాత్రాన లార్డ్ హనుమాన్ ఈజ్ నాట్ అప్లైస్ టు ప్రొటెక్ట్ us. So we have to understand. ఆయనకేం ఆబ్లిగేషన్ లేదనమాట. ఆయన ఉన్న జెండా పెట్టుకున్నంత మాత్రాన మీరు చేసే పనులన్నిటికీ ఆయన సపోర్ట్ చేయాలని చెప్పి లేదు. హనుమాన్ ఈజ్ డివోటీ ఆఫ్ రామ. ఎత్ర గాయంతి మద్భక్త తత్ర తిష్టామి నారద. భగవంతుడు ఏమంటున్నాడంటే వేరెవర్ మై డివోటీస్ గ్లోరిఫై మీ, ఐ విల్ బి దేర్. ఎక్కడైతే రామాయణం పారాయణం చేయబడుతుందో ఫర్ డివోషనల్ పర్పసెస్, నాట్ ఫర్ కమర్షియల్ పర్పసెస్ అగైన్. ఇఫ్ యు ఆర్ ప్యూర్ ఇన్ హార్ట్, if you are reciting Ramayana, then definitely Hanuman will be there. No? But Hanuman is not obliged to protect your sense gratification. ఈ రోజుల్లో మనం చూస్తుంటాం చాలా మంది హనుమంతుని యొక్క ఆలయాల చుట్టూ ప్రదక్షిణ అన్ని చేస్తుంటారు. వన్ వే ఇట్ ఈస్ గుడ్, బట్ ఫర్ వాట్ రీజన్ యు ఆర్ డూయింగ్ దట్, అది కూడా మనం అర్థం చేసుకోవాలి. బికాస్ హనుమాన్ ఈజ్ ఎ డివోటీ ఆఫ్ లార్డ్ రామ్. సో ఇక్కడ అర్జునుడు హీఈస్ fighting for the purpose of Lord Krishna. Lord Krishna is not different from Lord Rama. So wherever Lord Rama is there, Hanuman will be there. No? So Lord Rama is personally present as Lord Krishna on the chariot of Arjuna. So because Krishna is there, that means Rama is there, so Hanuman should be there. Right? And also there will be goddess of fortune. Sita Devi kuda untundi, Lakshmi Devi kuda untundi. Ante Vijay Lakshmi రూపంలో ఉంటుంది. So victory is nothing but Lakshmi. Right? So all these things we have to understand. Therefore, Arjuna had no cause to fear any enemies whatsoever. Above all, the Lord of Senses, Lord Krishna, was personally present to give him direction. That's why the Krishna ఏమని సంబోధించారు ఇక్కడ ఈ శ్లోకంలో? Govinda and Madhava. చూడండి శ్లోకాలకు వెళితే రిషికేశ అండ్ మాధవ. రైట్? ఈ పర్టికులర్ శ్లోకాలు రిషికేశం అనేటువంటి మాట వాడారు. ఓన్లీ రిషికేశ అనే మాట వాడారు. సో రిషికేశ అంటే ఏమిటి అర్థం? One who gives pleasure. One who gives pleasure to the senses and also one who controls the senses. Because Arjuna is a surrendered devotee of Lord Krishna, so Arjuna's senses will be directed by Lord Krishna. That is the point here. అందుకే ఇక్కడ ఏమన్నారంటే లార్డ్ ఆఫ్ ద సెన్సెస్ లార్డ్ కృష్ణ. ఎందుకంటే రిషికేశ అనే పదం ఇక్కడ మెన్షన్ చేయబడింది. Was personally present to give him direction. So కాబట్టి all good counsel was available to Arjuna in the matter of executing the practice. సో హనుమంతుడు ఉన్నాడు, అలాగే రాముడు ఉన్నాడు ప్రత్యేకంగా, అంటే కృష్ణుడిగా. సో కాబట్టి ఇన్ సచ్ ఆస్పిషియస్ కండిషన్స్ arranged by the Lord for his eternal devotee lay the signs of assured victory. ఇవన్నీ చూస్తే మనకి ఇది కూడా వన్ ఆఫ్ ద సైన్స్ ఆఫ్ విక్టరీ. ఏమిటది? కపిధ్వజం is one of the signs of victory that we have to understand. Next. Arjuna uvacha. Arjuna uvacha. Senayoh. Senayoh. Ubhayoh. Madhye. Ratham. Sthapaya. Me. Achyuta. Yavat. Etan. Nirikshe. Aham. Yodhukaman. Avasthitan. Kaihi. Maya. Saha. Yodhavyam. Asmin. Rana. Samudyame. Arjuna uvacha. Senayor madhye. Ratham sthapayamechyuta. Yavadetan niriksheham
Yavadeta यावदेतान् निरीक्षेऽहं యావదేతాన్ నిరీక్షేహం Yavadeta यावदेतान् निरीक्षेऽहं యోద్ధుకామానవస్థితాన్ Yotukama योद्धुकामान् अवस्थितान् యోద్ధుకామానవస్థితాన్ Yodhukama योद्धुकामान् अवस्थितान् కైర్మయా సహ యోద్ధవ్యం Kairmaya Sah कैर्मया सह योद्धव्यम् కైర్మయా సహ యోద్ధవ్యం Kairmaya कैर्मया सह योद्धव्यम् అస్మిన్ రణసముద్భవే Asmin Rana अस्मिन् रणसमुद्यमे అస్మిన్ రణసముద్యమే Asmin Rana अस्मिन् रणसमुद्यमे అర్జున ఉవాచ Arjuna Uvacha సేనయోరుభయోర్मध्ये Senayo सेनयोरुभयोर्मध्ये రథం స్థాపయమేచ్యుత Ratham रथं स्थापयमेच्युत యావదేతాన్ నిరీక్షేహం Yavadeta यावदेतान् निरीक्षेऽहं యోద్ధుకామానవస్థితాన్ योद्धुकामानवस्थितान् కైర్మయా సహ యోద్ధవ్యం Kairmaya कैर्मया सह योद्धव्यम् అస్మిన్ రణసముద్యమే Asmin अस्मिन् रणसमुद्यमे సినానిమ్స్ అర్జున వాచ అంటే అర్జున సెడ్ సేనయోహో ఆఫ్ ద ఆర్మీస్ అంటే సైన్యం యొక్క అంటే ఉభయోహో అంటే ఉభయులు అని చెప్పుకుంటాం బోత్ మధ్యే అంటే మధ్యలో రథం రథం స్థాపయ అంటే దయచేసి ఉంచండి అని అర్థం మే మై అచ్యుత ఓ ఇన్ఫాలిబుల్ ఇన్ఫాలిబుల్ అంటే అర్థం ఏమిటి one who doesn't ఫాల్ అంటే పడిపోవడం ఇన్ఫాలిబుల్ అంటే వన్ హూ డజంట్ ఫాల్ డౌన్ యావత్ యాజ్ లాంగ్ యాజ్ ఏతాన్ ఆల్వేస్ నిరీక్షే మే లుక్ అపాన్ అహం ఐ యోద్ధుకామాన్ డిజైరింగ్ టు ఫైట్ అవస్థితాన్ arrayed on the battlefield అవస్థితాన్ arrayed on the battlefield అంటే those who are present on the battlefield okay kaihi with whom maya by me saha together యోద్ధవ్యం have to fight అస్మిన్ in this rana strife అంటే రణంలో యుద్ధంలో సముద్యమే in the attempt translation Translation. Arjuna said, O infallible one, please draw my chariot between the two armies so that I may see those present here who desire to fight and with whom I must contend in this great trial of arms. Purport. Although Lord Krishna is the Supreme Personality of Godhead, out of his causeless mercy, he was engaged in the service of his friends. He never fails in his affection for his devotees, and thus he is addressed herein as infallible. As charioteer, he had to carry out the orders of Arjuna, and since he did not hesitate to do so, he is addressed as infallible. Although he had accepted the position of a charioteer for his devotee, his supreme position was not challenged. In all circumstances, he is the Supreme Personality of Godhead, Rishikesha, the Lord of the total senses. The relationship between the Lord and his servitor is very sweet and transcendental. The servitor is always ready to render service to the Lord, and similarly, the Lord is always seeking an opportunity to render some service to the devotee. He takes greater pleasure in his pure devotees, assuming the advantageous position of ordering him than he does in being the giver of orders. Since he is master, everyone is under his orders, and no one is above him to order him. But when he finds that a pure devotee is ordering him, he obtains transcendental pleasure, although he is the infallible master in all circumstances. okay first we will discuss this so translation of the shloka is o infallible one అంటే అచ్యుత see చ్యుతి రెండు అక్షరాలు ఉన్నాయి అందులో అంటే రెండు పదాలు ఉన్నాయి ఆ ప్లస్ చ్యుతి చ్యుతి అంటే పడిపోవడం అని అర్థం ఆ అంటే నెగేషన్ సో అచ్యుత అంటే వన్ హూ నెవర్ ఫాల్స్ డౌన్ ఓకే సో ఇన్ఫాలిబుల్ వన్
please draw my chariot between the two armies so that I may see those who are present. సో అక్కడ ఎవరెవరు ఉన్నారో చూడాలనుకుంటున్నాడు, ఎవరైతే యుద్ధం చేయాలనుకుంటున్నారో, ఎవరితో అయితే నేను యుద్ధం చేయాలనుకుంటున్నాను, చేయాల్సి ఉందో వాళ్ళని చూడాలనుకుంటున్నాను. సో ఇక్కడ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎందుకంటే బికాజ్ మీకు తెలుసో తెలీదో రథ సారథ్యం వహించడం అంటే ఎస్పెషల్లీ యుద్ధ సమయంలో ఎలా ఉంటుందంటే ఆ రథంలో ఉన్నటువంటి ఆర్చర్ ఎవరైతే ఫైటర్ ఉంటాడో he will be very busy in defending himself and attacking others. సార్ ఎలా ఉంటుందంటే దిస్ ఈస్ నాట్ లైక్ మోడర్న్ వార్ఫేర్. ఏదో దూరంగా కూర్చొని ఎవరికి తెలియకుండా బంకర్ లో కూర్చొని ఫైట్ చేయడం, లేకపోతే డ్రోన్స్ ద్వారా ఫైట్ చేసే విధానం కాదు. రైట్, ఫేస్ టు ఫేస్ ఫైట్ చేయాలి. సో ఎట్ ఏ టైం మనం చూస్తే సో మెనీ వెపన్స్ ఆర్ బీయింగ్ ఫైర్డ్ ఆన్ us. చూడండి, అంటే ఒకే వ్యక్తి మీద ఎంతో మంది బాణాలు విసురుతూ ఉంటారు. వాటిని రిటాలియేట్ చేస్తూనే, అంటే తనను తాను డిఫెండ్ చేసుకుంటూనే హీ హాస్ టు అటాక్ అన్నమాట. అంటే యూ జస్ట్ ఇమాజిన్ ఎంత కాన్సన్ట్రేషన్ అనేది అవసరం యుద్ధం చేయాలంటే. యూ కెన్ జస్ట్ ఇమాజిన్, రైట్? సో ఎందుకంటే దెర్ ఆర్ lakhs ఆఫ్ పీపుల్ దేర్. సో హూ నోస్ హూ ఈస్ థ్రోయింగ్ యారో అని. సో పర్సన్ షుడ్ బి వెరీ వెరీ అటెంటివ్ అన్న. అలాంటి సమయంలో అక్కడ రథాన్ని నడిపేవాడికి నువ్వు అటు వెళ్ళు, లెఫ్ట్కి వెళ్ళు, లేదా రైట్కి వెళ్ళు, లేదా ముందుకు వెళ్ళు అని చెప్పడానికి కూడా సమయం ఉండదు. అందుకే ఏం చేస్తారంటే యుద్ధం జరిగే సమయంలో ఎవరైతే ఆ ఫైటర్ ఉన్నాడో అతను కాళ్ళతోటి తన్ని రథం నడిపేటువంటి డ్రైవర్కి ఇండికేషన్స్ ఇస్తూ ఉంటాడు. ఇది ట్రెడిషనల్ సిస్టమ్. అర్థమవుతుంది కదా? బాణాలను ఎదుర్కొంటూనే, బాణాలు వేస్తూనే అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో సారథి, అతనికి ఇండికేషన్స్ ఇవ్వాలి. ఎలా ఇండికేషన్స్ ఇవ్వాలి? మాట్లాడడానికి కూడా సమయం ఉండదు, కాళ్ళతో తన్ని చెప్తుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెనకాల ఈ లెఫ్ట్ సైడ్ తన్నాడు అనుకోండి, లెఫ్ట్ సైడ్కి వెళ్ళమని చెప్పి, రైట్ సైడ్ తన్నాడు అనుకోండి, రైట్ సైడ్కి వెళ్ళమని చెప్పి. చూడండి, దట్ ఈస్ ద రోల్ కృష్ణ యాక్సెప్టెడ్ ఫర్ అర్జున. కెన్ యూ ఇమాజిన్ దిస్? అందుకే ఇక్కడ ఇస్ వెరీ క్లియర్లీ మెన్షన్ దట్ అచ్యుత అని చెప్పన్నారు. So because Krishna has become the chariot driver, don't think that Krishna has fallen to the level of a ordinary chariot driver and anukovodu. Anduke Arjuna is already telling us he is Achyuta. Krishna never falls down. Okay, Krishna is Krishna. Even though he is playing the role of Radhasarathi, don't think that he has degraded to the level of Radhasarathi, because జనరల్ గా రథసారథ్యం వహించడం అంటే దట్ బిలాంగ్స్ టు సూత్ర కమ్యూనిటీ అండి. యాజ్ పర్ వర్ణాశ్రమ సిస్టమ్ లో మనం చూస్తే ఎవరైతే యుద్ధంలో పాల్గొంటారో దే ఆర్ ఆల్ నాట్ క్షత్రియాస్ యాక్చువల్లీ. ఎవరైతే మెయిన్ ఫైటర్స్ ఉంటారో, అంటే ఎవరైతే క్యావెలరీ, ఇన్ఫాంట్రీ, అలాగే ఈ చారిటీర్స్ ఎవరైతే ఉంటారో, చూడండి చతురంగ బలాలు అని చెప్పండి. అంటే వేదిక్ ఆర్మీ ఈజ్ ఆఫ్ 4 డివిజన్స్ అన్నమాట. మొదటి దాన్ని కాల్ బలం అని చెప్పి అంటారు. కాల్ బలం అంటే వాళ్ళు ఏమంటారు, ఫుట్ సోల్జర్స్ అని చెప్పి అంటారు. ఈ ఫుట్ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జనరల్లీ దే ఆర్ శూద్రాస్ అనమాట, దే ఆర్ నాట్ క్షత్రియాస్. ఓకే, ఈ ఫుట్ సోల్జర్స్ అంతా కూడా దే ఆర్ సాలరీడ్ పీపుల్ అనమాట. చూడండి, వాళ్ళకి జీతం ఇవ్వబడుతుంది. అలా కాకుండా ఎవరైతే చూడండి పదాతి దళం అని చెప్పి అంటాం, దీన్ని ఫుట్ సోల్జర్స్ అని చెప్పి అంటాం. ఇది కాకుండా మనకి హార్స్మెన్ అని చెప్పుకుంటారు, అంటే అశ్వదళం అని చెప్పి అంటాం. అంటే వాళ్ళు గుర్రాల మీద స్వారీ చేస్తూ యుద్ధం చేసేవాళ్ళు, దే ఆర్ క్షత్రియాస్. అలాగే ఇన్ఫాంట్రీ ఉంది, అంటే మనకి చూస్తే ఏనుగుల మీద వెళుతూ యుద్ధం చేసేవాళ్ళు, అదొక కేటగిరీ. ఇక 4వది ఏమిటంటే రథంపై వెళుతూ యుద్ధం చేయడం. సో ట్రెడిషనల్ వేదిక్ ఆర్మీ అంటే దెర్ విల్ బి 4 డివిజన్స్, రైట్? అయితే నాట్ ఎవ్రీవన్ ఈజ్ క్షత్రియ. దెర్ ఆర్ సో మెనీ శూద్రాస్ ఎంగేజ్డ్ ఇన్, అంటే 4th క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, బికాస్ దే ఆర్ మెంట్ ఫర్, భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు వైశ్యకర్మ స్వభావజం. ఏమిటది? కృషి, గోరక్ష, వాణిజ్యం, వైశ్యకర్మ స్వభావజం అని చెప్పండి. పరిచర్యాత్మకం కర్మ సూత్రస్యాపి స్వభావజం. పరిచర్య అంటే సర్వింగ్ ద హయ్యర్ 3 ఆర్డర్స్, అంటే సర్వింగ్ ద బ్రాహ్మణ, సర్వింగ్ ద క్షత్రియాస్ అండ్ సర్వింగ్ ద వైశ్యాస్. సో ద 4th క్లాస్ అంటే లేబర్ క్లాస్ వాళ్ళు దే ఆర్ నాట్ లైక్ అన్టచబుల్స్. సో చూడండి, అన్టచబుల్స్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో
అంటే ఎవరు అన్టచబుల్స్ గా ఉండేవారు వేదిక్ కల్చర్ లో అంటే 5th క్లాస్ పీపుల్ అనమాట. చూడండి, 1st, 2nd, 3rd and 4th ఈ నలుగురు కూడా సివిలైజ్డ్ గా వాళ్ళని కన్సిడర్ చేసేవారు, బికాస్ దే యూస్ టు ఫాలో ద వేదిక్ స్క్రిప్చర్స్. బట్ ఈ 4 క్లాసెస్ తర్వాత ఉన్నటువంటి వాళ్ళని పంచములు అని చెప్పనేవారు. దే ఆర్ లైక్ అన్టచబుల్స్ అన్నమాట. సూత్రాస్ ఆర్ నాట్ అన్టచబుల్స్, దట్స్ ఎ మిస్కన్సెప్షన్, రైట్? బికాస్ సూత్రాస్ దే ఫాలో వేదిక్ లిటరేచర్, వేదిక్ ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో వాటిని ఫాలో అవుతారు. సో హౌ సూత్రాస్ సర్వ్ బ్రాహ్మణాస్ అంటే దేవాలయాలని ఊడవడం, దేవాలయాల్లో ఇంకా తెలుసో లేదో దేవాలయాల్లో భజంత్రీలు వాయించడం తెలుసు కదా, మేళం వాయిస్తారు. అది కూడా ఎవరు వాయిస్తారంటే సూత్రులే వాయిస్తారు. అలాగే భగవంతునికి పల్లకి మోయడం చూడండి, అలాగే భగవంతునికి బట్టలు కుట్టడం, పూలదండలు తయారు చేయడం, ఆలయాన్ని అలంకరించి ముగ్గులు అవి వేయడం, అలాగే నీళ్లు తీసుకురావడం, ఇవన్నీ కూడా ఎవరు చేస్తారంటే శూద్ర క్లాస్ పీపుల్ చేస్తారు. అంటే యు సీ హౌ అంటే వాళ్ళ యొక్క రోల్ ఏంటనేది యూ కెన్ సీ అనమాట. అలాగే మరి షేవింగ్ చేయడం చూడండి, బ్రాహ్మణులకి, క్షత్రియులకి, వైశ్యులకి ముగ్గురికి కూడా షేవింగ్ చేయడం అనేది శూద్రులే చేస్తారు. అలాగే బట్టలు ఉతకడం, ఇవన్నీ కూడా ద రోల్స్ ఆఫ్ శూద్ర క్లాస్. బట్ దే ఆర్ ఆల్సో వెరీ ఎలివేటెడ్. ఈనాటి ప్రజెంట్ డే అంటే సారీ టు సే, బట్ ఇఫ్ వన్ యాక్చువల్లీ స్టిక్స్ టు దేర్ ఏదైతే కుల వృత్తికి కనుక స్టిక్ అయి ఉంటే దే ఆర్ వీ కెన్ సే దట్ దే ఆర్ గ్రేటర్ దాన్ మోడర్న్ డే వైట్ కాలర్ జాబ్స్, ఈ విధంగా చెప్పాలి, రైట్? ఎందుకంటే ఈవెన్ దో యువర్ వైట్ కాలర్ జాబ్, ఈవెన్ దో యువర్ ఎర్నింగ్ lakhs of rupees, but still you are under someone, right? And there is no guarantee when your job will be, when you will be fired actually, right? కానీ వేదిక్ కల్చర్ అలా ఉండేది కదండి. శూద్రాస్ అంటే see one quality of Sudra is he serves only Brahmana, Kshatriya and Vaishya. A Sudra never serves 5th or 6th or 7th class people. బ్రాహ్మణాస్, వైశ్యాస్ అండ్ క్షత్రియాస్ ఈ ముగ్గురిని కూడా ద్విజులు అని చెప్పి అంటారు. అంటే దోస్ హు ఆర్ సెకండ్ బాండ్ అని చెప్పి అర్థం, అంటే రెండవసారి పుట్టిన వాళ్ళు. రెండోసారి పుట్టడం అంటే ఏమిటి? ఫస్ట్ టైం మనందరికీ కూడా తల్లిదండ్రులు జన్మనిస్తారు. మరి రెండవ జన్మ ఎవరిస్తారంటే గురువు అండ్ శాస్త్ర. చూడండి, అందుకే వాళ్ళకి ఉపనయన సంస్కారం అనేది ఉంటుందండి, అంటే యజ్ఞోపవీతం ధరించడం అనేది ఉంటుంది. దట్ ఈస్ ద ఇండికేషన్ దట్ దే ఆర్ ఆల్ ద్విజాస్ అంటే సెకండ్ బాండ్. సెకండ్ బాండ్ అంటే అర్థం ఏంటి? దోస్ హు ఆర్ ద్విజాస్ అంటే దే నో ద పర్పస్ ఆఫ్ లైఫ్, జీవిత లక్ష్యం తెలుసు అనమాట. బ్రాహ్మణ, క్షత్రియ అండ్ వైశ్య, దిస్ 3 categories ఆఫ్ పీపుల్ దే వర్షిప్ సాలగ్రామ శిల. చూడండి, వాళ్ళందరూ కూడా విష్ణువుని ఆరాధిస్తారు ప్రతి ఒక్కరు. అండ్ దే టేక్ ఓన్లీ భగవత్ ప్రసాదం. దట్ వాస్ ద కల్చర్, బ్రాహ్మణాస్, క్షత్రియాస్ అండ్ వైశ్యాస్. సో శూద్రాస్ దే యూస్ టు సర్వ్ డివోటీస్, ఒక విధంగా చెప్పాలంటే అర్థవుతుంది కదా. సో శూద్రాస్ అంటే డోంట్ థింక్ దట్ శూద్రాస్ అంటే లేబర్ క్లాస్ అని కాదు. ద మోడర్న్ లేబర్ క్లాస్ ఈస్ నాట్ ఈక్వల్ టు వేదిక్ సూత్రాస్. వేదిక్ సూత్రాస్ ఆర్ వెరీ హై క్లాస్ యాక్చువల్లీ, because they used to serve only these 3 classes of people, Brahmana, Kshatriya and Vaishya. Those who are very high born. ఎందుకంటే they follow all the rules and regulations. They are cultured people, no? And they give prasadam. అంటే even Sudras in Vedic culture, they used to take only prasadam, you see, because their masters used to give them only prasadam, no? But modern day, even though a person is earning 1 lakh rupees or 2 lakh rupees per month, he is serving not Brahmanas, not Kshatriyas, not Vaishyas, but he is serving all Vedic untouchables. Vedic untouchables అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్లేచ్ఛ, యవన, చండాల, వీళ్ళందరూ కూడా 5th class సిటిజన్స్ గా చెప్పబడేవారు. మ్లేచ్ఛ అంటే అర్థం ఏమిటంటే వన్ హూ డజంట్ నో హౌ టు స్పీక్ సాంస్క్రిట్ ఆర్ వన్ హూ ఈట్స్ మీట్, దే ఆర్ కాల్డ్ as మ్లేచ్ఛస్. మాంసం తినేవాడిని మ్లేచ్చుడు అని చెప్పుకుంటారు, లేదా సంస్కృతం మాట్లాడడం రానివాడిని మ్లేచ్చుడు అంటారు. సో యవన అంటే ఏమిటి? దోస్ హూ డజంట్ ఫాలో వేదిక్ కల్చర్. యవనాస్ అంటే ఈ టర్కీ, ఈ మహమ్మడన్ ఆరిజిన్ అంతా కూడా వాళ్ళని యవనాస్ అని చెప్పుకుంటారు. చండాలాస్ అంటే డాగ్ ఈటర్స్ అనమాట, అంటే చైనా, తైవాన్, జపాన్, ఈ నేషన్స్ అన్ని ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా చండాలాస్ గా పరిగణించబడతారు. బట్ ఇఫ్ యు సీ ద మోడర్న్ సొసైటీ, who are owning all the software companies, please tell me.
apart from the Indian companies, all the multinational companies, who are the owners? No, బ్రాహ్మణ, క్షత్రియ అండ్ వైశ్య ముగ్గురు కూడా వాళ్ళు గోసేవ చేస్తూ ఉంటారు. బట్ ద మోడర్న్ డే మల్టీనేషనల్ కంపెనీ ఓనర్స్, దే ఆర్ సర్వింగ్ డాగ్స్. No, one who keeps a dog in his home is called as a chandala as per Vedic culture, right? Because in Shastras it is mentioned that a dog should not enter a home or a palace or a temple. These three places, dogs are banished from these three places. Okay, and it is mentioned in Shastras that those who keep dogs in their home, they are actually living in the dog shalas. Goshala laga dog shalas. So if you are keeping a dog in your house, you are a chandala. As per Vedic literature, you can see, you can imagine how fallen the modern society is. Please try to understand. So nowadays, మనం ఇప్పుడు ఏదైతే గొప్పగా చెప్పుకుంటున్నామో, we are getting lakhs of rupees salary అని చెప్పి, but whom are we serving? You see, whom are we serving? All these meat eaters, those who don't have any Vedic culture. No, all you can see all Lechas, Yavanas and Chandalas we are serving actually. So in that way, we are less than Sudras. So the Vedic Sudras, they are very highly cultured because they never serve anyone who is not a Brahmana, Kshatriya or Vaishya. No, they don't serve anyone who doesn't follow Vedic culture. That is the, no, అది ఈ యొక్క శూద్రుని యొక్క వైభవం అన్నమాట. యు సీ ఈవెన్ ఇన్ వేదిక్ కల్చర్ హౌ శూద్రస్ ఆర్ ఆల్సో ఎలివేటెడ్. సో కాబట్టి మరి బ్రాహ్మణులకి ఎలా సేవ చేస్తారో శూద్రుని మనం చెప్పుకున్నాం. మరి క్షత్రియులకి ఎలా సేవ చేస్తారు అంటే, ఇంకో ఇలా కాపలా వాళ్ళుగా ఉండడం, భటులుగా ఉండడం, అలాగే స్పైస్ గా ఉండడం, అంటే ఏమంటాం వాటిని, గూఢచారులు అని చెప్పంటాం కదా, రహస్యంగా ఏం జరుగుతుంది డిటెక్టివ్స్ గా ఉండడం, లేకపోతే ఫుడ్ సోల్జర్స్ గా ఉండడం, లేకపోతే రథాలను నడపడం, లేదా ఏనుగుని నడపడం. చూడండి, ఏనుగునికి మావటివాడు ఉంటాడు, మావటివాడు నడుపుతుంటే వెనకాల రాజు కూర్చుని ఉంటాడు. సో ఈ పనులన్నీ కూడా నీళ్లు తేవడం, ఆహారం తీసుకురావడం, యుద్ధరంగానికి చనిపోయినటువంటి శవాలన్నింటినీ కూడా పక్కకు పడేయడం, ఈ పనులన్నీ ఎవరు చేస్తారంటే శూద్రుడు చేస్తారు. సో డ్రైవింగ్ ఏ చారియట్, అందుకే మహాభారతంలో మనం చూస్తే కర్ణుడు, ఈవెన్ దో హీఈస్ బోర్న్ ఫ్రమ్ ద వూంబ్ ఆఫ్ కుంతి, కానీ కుంతిదేవి అతన్ని వదిలేసింది కాబట్టి అతన్ని రాధేయ అనేటువంటి ఒక శూద్రుడు పెంచుతాడు అన్నమాట. అంటే అతను ఏమిటంటే రథసారథి, క్షత్రియులకి రథాలను నడుపుతూ ఉంటాడు. అలాంటి వ్యక్తి ఈ కర్ణుడిని పెంచుకుంటాడు. సో అందుకే ఎప్పుడైతే ఈ యుద్ధ నైపుణ్యాన్ని ప్రదర్శించేటువంటి అవకాశం వచ్చిందో, లేదా స్వయంవరంలో ఈ ద్రౌపది స్వయంవరానికి అటెండ్ అయినప్పుడు కూడా ఎందుకని కర్ణుడు తిరస్కరించబడ్డాడంటే, బికాస్ హీ ఈస్ నాట్ ఆఫ్ క్షత్రియ ఆరిజిన్. దే కన్సిడర్డ్ హిమ్ యాజ్ ఎ శూద్ర బికాస్ హిస్ ఫాదర్ వాజ్ a chariot driver. Why I am explaining all these things is that Krishna, he took the role of a chariot driver. See, why? Because of his love for his devotees. So one may not misunderstand that because Krishna has taken the role of a chariot driver, so he has fallen to the position of a chariot driver. No. That's why the word Achyuta is given here, infallible. No, as charioteer, he had to carry out the orders of Arjuna, and since he did not hesitate to do so, he is addressed as infallible. No, why did he do so? Because ఎందుకంటే he is supreme personality of Godhead, because he loves his devotees. The relationship between the Lord and his servitor is very sweet and transcendental. See, the servitor is always ready to render service to the Lord. భగవంతుడికి భక్తునికి ఎప్పుడు పోటీ ఉంటుందట. భక్తుడు ఎప్పుడు భగవంతుడిని సేవించాలనుకుంటాడు, భగవంతుడు భక్తుడిని సేవించాలనుకుంటాడు. ఆ విధంగా there is a transcendental competition between them. No? సో మోడర్న్ సొసైటీలో మీరు చూస్తే చూడండి, హైరార్కీ అనేది ఉంటుంది. మనకి ఒక ఆర్గనైజేషన్ ఉందంటే, ఒక ఇన్స్టిట్యూట్ ఉందంటే దానికి హైరార్కీ ఉంటుంది. అంటే చైర్మన్ దగ్గర నుంచి ఫస్ట్ చైర్మన్ ఉంటాడు, తర్వాత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు,
తర్వాత చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఉంటారు, దాని కింద డివిజనల్ ఆఫీసర్స్ ఉంటారు, తర్వాత దాని కింద మేనేజర్స్ ఉంటారు. ఇట్లా దెర్ ఇస్ ఏ బిగ్ హైరార్కీ, అంటే చివరికి క్లర్క్స్ వరకు హైరార్కీ అనేది ఉంటుంది. సో మోడర్న్ హైరార్కీలో మీరు చూస్తే కింద వాడు ఎప్పుడు కూడా పైకి వెళ్ళాలనుకుంటాడు, హైయర్ హైరార్కీస్ లోకి వెళ్ళాలనుకుంటాడు, ప్రమోట్ అవ్వాలనుకుంటాడు. అలాగే ఎప్పుడు కూడా పైన ఉన్నటువంటి హైరార్కీలో పైన ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటాడో అతను ఎప్పుడు కూడా లో లెవెల్ వర్క్ ని ఎప్పుడు కూడా స్వీకరించడానికి ఇష్టపడతాడా? డస్ హీ వాంట్ టు ప్లే ద రోల్ ఆఫ్ ఎ క్లర్క్? నో. బట్ ఇన్ స్పిరిచువాలిటీ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఇన్ స్పిరిచువల్ లైఫ్ మనం ఎంత హైరార్కీలో లోగా ఉంటే కృష్ణ లవ్స్ us మోర్ అని. అందుకే యూ షుడ్ ఆల్వేస్ ట్రై టు రిమైన్ యాజ్ సర్వెంట్ ఆఫ్ ఇట్. No, you should not try to become a master. You should try to become a servant. No. Chaitanya Mahaprabhu, he himself said that I am the Gopi Bhartru Padakamalayur Dasa Dasa Dasanu Dasana. And I am the servant of Krishna, who is the maintainer of gopis. I am the servant of Krishna, who is the maintainer of gopis. And Chaitanya Mahaprabhu. He never said that I am servant of Krishna directly. No, I am not directly servant of Krishna. I am the servant of Krishna. No? So in spiritual world there is a competition to become servant, but in material world there is a competition to become a chairman. That is the difference between material and spiritual life. No? So similarly the Lord is always seeking opportunity to render some service to the devotee. ఇంకేమంటారంటే he takes great pleasure in his pure devotees assuming the advantageous position. Right? మెటీరియల్ సొసైటీలో మన కింద ఉన్నవాడు ఎవడైనా మనకంటే అడ్వాంటేజెస్ పొజిషన్ అంటే మన పై అధికారి లాగా బిహేవ్ చేయాలనుకుంటే యూ విల్ బి ఫైర్డ్ ఇమీడియట్లీ. చాలా ఈగో క్లాషెస్ వస్తాయన్నమాట. నో, అది ఏమవుతుందంటే దాన్ని ఏమంటారు, ఎటికేట్ ని బ్రేక్ చేయడం అవుతుంది. మనకి ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, ఫార్మాలిటీస్ చాలా ఉంటాయి. మనకంటే పైన ఉన్న వాళ్ళని మనం ఎలా విష్ చేయాలి, ఇదంతా కూడా దానికి ఒక ఎటికేట్ అనేది ఉంది. ఇఫ్ యూ డోంట్ ఫాలో దట్ ఎటికేట్, అంటే దాన్ని అతిక్రమించడానికి ప్రయత్నిస్తే దేర్ విల్ బి ప్రాబ్లమ్స్. కానీ స్పిరిచువల్ లైఫ్ లో అలా కాదు. లార్డ్ లైక్స్ వన్ హూ వాంట్స్ టు టేక్ అడ్వాంటేజెస్ పొజిషన్. అందరూ వచ్చి భగవంతుడికి, భగవంతుడు అంటే ఆయన భగవంతుడు చాలా గొప్పవాడు అని చెప్పి అందరూ కూడా దూరం నుంచి పెద్ద ఆయన వస్తున్నాడు వెంటనే లేచి నిలబడాలి, లేకపోతే ప్రణామం చేయాలి, భయపడితే ఎప్పుడు చేతులు కట్టుకుని ఉండాలి. ఆ టైప్ ఆఫ్ బిహేవియర్ అంతా కూడా ఓకే, దట్ ఈస్ నీడెడ్. బట్ కృష్ణ ఈస్ నాట్ సో హ్యాపీ విత్ దట్. ఎలాంటిదంటే ఇఫ్ యూ సీ ప్రైమ్ మినిస్టర్ ఫర్ ఎగ్జాంపుల్, ఆ ప్రైమ్ మినిస్టర్ ఎక్కడికి వెళ్ళినా సరే ఎలా ఉంటుంది, అంతా కూడా ప్రోటోకాల్ అనేది ఉంటుంది కదా. ప్రోటోకాల్, ఆ ప్రోటోకాల్ కి అనుగుణంగా అందరూ కూడా రెస్పెక్ట్ చేస్తుంటారు, ఎవరిని దగ్గరికి రానివ్వరు. హై రెస్పెక్ట్ ఉంటుంది, Z+ కేటగిరీ ప్రొటెక్షన్ ఉంటుంది, ఇవంతా కూడా ఉంటుంది కదా. సో అందరూ కూడా చాలా దూరం నుంచే చేయాలి. బట్ ఆల్వేస్ రోజంతా కూడా అదే టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ లో ఉంటాడు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇంట్లో వాళ్ళు కూడా అలాగే కొడుకు నాన్న అనుకుంటా అతను కూడా వచ్చి సెల్యూట్ చేసి దూరంగా ఉంటే హౌ డస్ హీ ఫీల్? అదవుతుంది కదా. బికాస్ వీ నీడ్ సమ్ ఇంటిమేసీ. ఎస్ ఆర్ నాట్? బికాస్ ఆఫ్టర్ ఆల్ వీఆర్ ఆల్ పర్సనాలిటీస్. ఓకే, వీ మే బి రెస్పెక్టెడ్ ఎట్ హోమ్. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత అదే ప్రైమ్ మినిస్టర్ ఏం చేస్తారంటే, వాడు మనవడు ఉన్నాడు అనుకోండి, మనవాడిని భుజాల మీద ఎక్కించుకుంటాడు, లేకపోతే గుర్రం ఆట ఆడుకుంటారు. చూడండి పెద్దవాళ్ళు మనం చూస్తుంటారు గుర్రం ఆట. తండ్రి లేకపోతే తాత గుర్రం లాగా నేల మీద వస్తూ ఉంటే మనవడు తాత మీద ఎక్కి కూర్చుంటాడు కదా. Because he likes that, the grandfather likes that, or the father likes that. The same way, because Krishna is the supreme father, he likes, he takes great pleasure in his pure devotees. But who can develop such an intimacy? Not everyone. ప్రతి ఒక్కళ్ళు అంత ఇంటిమేసీ కలిగి ఉండలేరు కదా. యు సీ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆర్ గవర్నర్ ఆర్ వాటెవర్ ఇట్ ఈస్, ఏదో అతను మినిస్టర్ ఎవడన్నా వచ్చి ఇంటికి వచ్చి ఏమన్నా నేను మీ గుర్రం ఎక్కుతానంటే ఒప్పుకుంటాడా ప్రైమ్ మినిస్టర్? చెప్పండి. అదేంటంటే మీ మనవాడిని ఎక్కించుకుంటారు కదా, మీ మనవాడికి నోటికి అక్షరం ముక్క కూడా రాదు, కానీ నేను మీ పోర్ట్ఫోలియోలో చాలా ఇంపార్టెంట్ మినిస్టర్ని, హోమ్ మినిస్టర్ని, మీరు గుర్రం లాగా ఉండండి నేను పైకి ఎక్కుతానంటే ఇట్ డజంట్ యాక్సెప్ట్ దట్. యు నీడ్ దట్ ఇంటిమేసీ. ద సేమ్ వే
not everyone can take such kind of advantageous position. No, those who are pure devotees, only they can take such kind of advantageous position. No, of ordering him. For example, Nanda Maharaju, మనం చూస్తే Nanda Maharaju, he used to order Krishna, Krishna అతిసురా వెళ్ళి, Krishna bring that, Krishna bring me sandals, చెప్పులు పట్టరా అని చెప్పంటే మీరు చూసే ఉంటారు ఆ పెయింటింగ్. కృష్ణుడు ఎప్పుడైతే నంద మహారాజు తన పాదుకలు తీసుకురమ్మంటే వెళ్ళి వాటిని పాదుకలు నెత్తి మీద పెట్టుకుని తీసుకొస్తాడండి. చూసారా మీరు పెయింటింగ్ అది? సో అలాగే యశోదామాత చూడండి, ఆమె యశోదామాత, కృష్ణ ఇస్ ద లార్డ్ ఆఫ్ యూనివర్స్ అండ్ షీ బైండెడ్ హిమ్, చూడండి కట్టేసింది యశోదామ. అలాగే కృష్ణుడు ఆడుకుంటూ ఉన్నప్పుడు మనం చూస్తే ఆటలో ఓడిపోయిన వాళ్ళు ఏం చేయాలంటే గెలిచిన వాళ్ళని ఈ భుజాల మీద ఎక్కించుకుని తిప్పాలి, రైట్? సో అట్లా కృష్ణుడు ఒక్కోసారి ఓడిపోయేవాడు ఆటలో. కృష్ణుడు ఆటలో ఓడిపోయినప్పుడు తన స్నేహితుల్ని భుజాల మీద ఎక్కించుకుని తిప్పేవాడు, చూడండి. సో కృష్ణ లైక్స్ దట్, వెన్ హిస్ ప్యూర్ డివోటీ రిబ్యూక్స్ హిమ్, అంటే మందలించినప్పుడు హీ లైక్స్ ఇట్ అంట, రైట్? So since he is master, everyone is under his orders and no one is above him to order him. But when he finds that the pure devotee is ordering him, he obtains transcendental pleasure. So అందుకే చూడండి, అర్జునుడు ఏం చేశాడు, ఏదో నా సేవకుడు అన్నట్టుగా కృష్ణుని, కృష్ణ రథం తీసుకువెళ్ళి 2 సైన్యాల మధ్య పెట్టు, ఎవరెవరు యుద్ధానికి వచ్చారో నేను చూడాలనుకుంటున్నాను అన్నాడు. But at the same time, Arjuna is conscious that Krishna is not an ordinary chariot driver, but he is Lord. That's why అర్జున ఏమని సంబోధించాడు కృష్ణుని? ఏమని సంబోధించాడు? Infallible. అచ్యుత అని చెప్పాను, రైట్? సో కృష్ణ అంటే ఈవెన్ దో కృష్ణ ఈస్ యాక్టింగ్ యాజ్ అర్జునాస్ ఫ్రెండ్ అండ్ చారియట్ డ్రైవర్, బట్ అర్జున నెవర్ ఫర్గాట్ దట్ కృష్ణ is supreme personality of God. That's why he addressed him as Achyuta. Okay, so next paragraph. As a pure devotee of the Lord, Arjuna had no desire to fight with his cousins and brothers, but he was forced to come onto the battlefield by the obstinacy of Duryodhana, who was never agreeable to any peaceful negotiation. Therefore, he was very anxious to see who the leading persons present on the battlefield were. Although there was no question of a peacemaking endeavor on the battlefield, he wanted to see them again and to see how much they were bent upon demanding an unwanted war. Yes. So here Duryodhana is mentioned as obstinate. Obstinacy అంటే మొండితనం. No, actually Duryodhana was very unfair. ఎందుకంటే he continuously cheated the Pandavas. ఓకే, వాళ్ళకి శిక్ష విధించారు ఏమనంటే ఈ గ్యాంబ్లింగ్ మ్యాచ్ లో ఓడిపోతే మీరు 11 సంవత్సరాలు అజ్ఞాతవాసంలో ఉండాలి, 11 సంవత్సరాలు వనవాసంలో ఉండాలి, 12వ సంవత్సరంలో అజ్ఞాతవాసంలో ఉండాలి. చూడండి, 11 years వచ్చేసి ఫారెస్ట్ లో ఉండాలి, చాలా సింపుల్ లైఫ్ జీవించాలి అనేది కండిషన్. 12th year ఎవరికీ తెలియకుండా ఉండాలి. ఒకవేళ ఆ 12th year లో ఆ విధంగా ఏముంటుంది దాన్ని చూడండి, మనకి మఫ్తీ అంటాం. మఫ్తీ అంటే తెలుసు కదా, అంటే ఎవరికి తెలియకుండా తిరగడం అంట. ఆ 12th year లో ఇన్కాగ్నిటో అని చెప్పంటారు. ఇన్కాగ్నిటో లో ఉంటూ ఒకవేళ దొరికిపోతే అగైన్ 11 సంవత్సరాల పాటు వనవాసం చేయాలనేది కండిషన్ అనమాట. సి సచ్ ఏ క్రూయల్ కండిషన్స్. ఓకే, సమ్హౌ బై కృష్ణాస్ మెర్సీ 11 సంవత్సరాల వనవాసం కంప్లీట్ అవుతుంది, 12వ సంవత్సరం అజ్ఞాతవాసం కూడా కంప్లీట్ అవుతుంది. సో వెళితే మరి న్యాయబద్ధంగా వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి తిరిగి ఇవ్వాలి. బట్ అర్జున ఈజ్ సో ఆబ్స్టినేట్ దట్ హీ రిజెక్ట్స్ దట్. అప్పుడు కృష్ణుడు స్వయంగా వెళ్తాడు మెసెంజర్ గా. చూడండి, సి మెసెంజర్, ఇందాక అదే చెప్పాను నేను. హూ గోస్ ఎస్ ఎ మెసెంజర్? అగైన్ సూత్ర గోస్ ఎస్ మెసెంజర్. Of course, sometimes very respected personality, but still acting as a messenger అంటే acting as a subordinate, yes or no? అంతే కదా, as acting as a subordinate. So Krishna is ready to play even the role of a messenger. కృష్ణుడు వెళ్ళి అడుగుతాడు, సి పాండవులు 5 ఉన్నారు, వారేమి సరే కొన్ని రాజ్యం అంతా ఇవ్వకపోయినా, అర్ధరాజ్యం ఇవ్వకపోయినా, కనీసం వాళ్ళు 5 ఉన్నారు కాబట్టి క్షత్రియాస్ డ్యూటీ ఏమిటంటే క్షత్రియులు ఎవరి కింద పని చేయలేరయ్యా. బికాజ్ యు సీ Brahmana, Kshatriya and Vaishya, they don't take up any employment. You see.
No, they live independently. And Brahmana is not supposed to take employment under anyone. Brahmana should depend on charity. Okay, and Kshatriya should not accept employment. Kshatriya has to rule the kingdom. He has to protect the citizens, and he has the right to collect the taxes. Okay, why Kshatriya has the right to collect taxes? And because he is ready to offer his own life for the protection of the citizens. So in that way, Kshatriya has the right to collect the taxes. And Vaishya, he also doesn't accept unemployment. He doesn't accept any employment. He provides employment for the Sudras. He engages labor or Sudras, in plowing the fields, all these kinds of activities. Okay, or tending the cows, all these things. Now, if you comes to Kshatriya, so Kshatriyas, they cannot accept employment under anyone. So Krishna requested very humbly that, see, because Pandavas, they are Kshatriyas, so they cannot accept any employment. So at least give them 5 villages. Okay, if you don't want to give them the kingdom, or at least 5 states or 5 parts, at least give them 5 villages. This is what Krishna requested Duryodhana. But Duryodhana is such a rascal and he is such an obstinate fellow. He told that 5 గ్రామాలు కాదు కదా, సూది మొన మోపే అంత స్థలాన్ని కూడా ఇవ్వనని చెప్పాను. సూది మొన అంటే తెలుసు కదా, మనం నీడిల్ పెడితే ఎంత ప్లేస్ ఆక్రమిస్తుంది అంత కూడా ఇవ్వనని చెప్పాను. అంత దుర్మార్గుడు అన్నమాట. సో హీ వాజ్ నెవర్ అగ్రీబుల్ టు ఎనీ కైండ్ ఆఫ్ పీస్ఫుల్ నెగోషియేషన్. అందుచేత ఇక్కడ మరొక విషయం చూస్తే, అర్జునుడికి తెలీదా ఎవరు యుద్ధానికి వచ్చారనేది? అర్జునుడికి తెలుసు కదా ఎవరు వచ్చారండి. బట్ వాట్ ఈస్ ద పాయింట్ ఇన్ ఆస్కింగ్ కృష్ణ దట్, ఓకే కృష్ణ, ఐ వాంట్ టు సీ వన్స్? వాట్ డస్ ఇట్ ఇన్ఫర్? కెన్ యూ మీరు గెస్ చేయండి, వాట్ వుడ్ బి ద రీజన్? He just want to take a look because he is attached to his relatives. Okay, that is one thing. Actually, he is in fear. భయపడుతున్నాడు అనమాట. భయపడటం అంటే ఇట్స్ నాట్ లైక్ వెదర్ ఐ కెనాట్ ఫైట్ అగైన్స్ట్ దెమ్, అది కాదు. సో దట్ ఈస్ హార్ట్ వీక్నెస్ అనమాట, మానసిక బలహీనత. అదవుతుంది. కొన్నిసార్లు మనకి స్టేజ్ ఫియర్ లాంటిది అనమాట, తెలుసు కదా. చాలా మందికి తెలుసు, కాన్సెప్ట్ తెలుసు, అన్ని బాగానే ఉన్నాయి, కానీ అక్కడ ఎదుర్కొనవలసింది ఎవరిని అది కూడా తెలుసు, కానీ ఏమో ఎలా ఉంటుందో ఏమిటో అనే నెర్వస్నెస్ అనమాట. సో Arjuna knows that who with whom he has to fight, but still because he has that attachment, is feeling one kind of fear. ఎందుకంటే అందుకే తర్వాత శ్లోకంలో మనం చూస్తే కృష్ణుడు నవ్వుతూ అంటాడు అనమాట, చూడు ఎవరిని చూస్తావో చూడని. అంటే దాంట్లో ఇంటర్నల్ మీనింగ్ ఏమిటంటే, చూసేది ఏమిటయ్యా నీకు తెలీదా ఎవరితో యుద్ధం చేయాలో, మళ్ళీ చూడాలంటావు ఏమిటి అని చెప్పి. సో కాబట్టి he was very anxious to see who the leading persons present on the battlefield are. He knows that, but still he is anxious. Ante he want to see such a deliberate people they are, such a desperate people are to fight. Inta desperate ga unnara emtra naina ani cheppi anukunnadu. Although there was no question of a peacemaking endeavor on the battlefield, he wanted to see them again and to see how much they are bent upon demanding an unwanted war. They tried their level best to somehow or other avoid the war. యుద్ధం లేకుండా చేద్దామని చాలా ప్రయత్నం చేశారు. వ్యాసదేవుడు కూడా చెప్పాడు కౌరవులకి. ఎంతో మంది ఋషులు కూడా అడ్వైస్ చేశారు ధృతరాష్ట్రుని, యుద్ధం చేయొద్దు అని చెప్పి. స్టిల్ దే ఆర్ బెంట్ అపాన్ డిమాండింగ్ ద అన్వాంటెడ్ వార్. దట్స్ వై దుర్యోధన ఇస్ వెరీ ఆబ్స్టినేట్. So that is the purport of this sloka. So any questions, or shall we take one more sloka? ప్రభుజీ, మనకు శాస్త్రంలో బ్రహ్మచర్య దీక్షకి ఏదైనా విశిష్టత ఉందా ప్రభుజీ? అంటే ఇప్పుడు హనుమాన్, కృష్ణ, తర్వాత శంకరాచార్య. One second. General rule is that question should be based on our discussion. Okay, ప్రభుజీ. Please remember all this. So shall we take one more sloka, or we have any questions in our discussion?
let's take one more. Okay, then. Next book. Show me the purport, whether it is big one or. Okay, then we'll finish this. Right. Yotsyamanānān, yotsyamanān, apekshe, aham, ye, ete, atra, samāgataah, Dhartarashtrasya दुर्बुद्धेः युद्धे प्रिया चिकीर्षवः योत्स्यमानानवेक्षेऽहम् य एतेऽत्र समागताः य एतेऽत्र समागताः धार्तराष्ट्रस्य दुर्बुद्धेः धार्तराष्ट्रस्य दुर्बुद्धेर् युद्धे प्रियचिकीर्षवः युद्धे प्रियचिकीर्षवः योत्स्यमानानवेक्षेऽहम् य एतेऽत्र समागताः धार्तराष्ट्रस्य दुर्बुद्धेर् युद्धे प्रियचिकीर्षवः synonyms. Yotsyamanān, those who are willing to fight. Avekshe, let me see. Aham, I, who. Ete, those, atra, here. Samagataha, assembled, and samaveshamaina. Dhartarashtrasya, belonging to Dhritarashtra, the sons of Dhritarashtra. Durbuddhehe, and Durbuddhi కలిగినటువంటి వాళ్ళు, evil minded. Yuddhe, అంటే యుద్ధంలో, Priya, well, Chikirshava, wishing. Translation and purport. Translation. Let me see those who have come here to fight, wishing to please the evil-minded son of Dhritarashtra. Yes. Purport. It was an open secret that Duryodhana wanted to assert the kingdom of the Pandavas by evil plans in the collaboration with his father Dhritarashtra. Therefore, all persons who had joined the side of Duryodhana must have been birds of the same feather. Arjuna wanted to see them on the battlefield before the fight was begun, just to learn who they were, but he had no intention of proposing peace negotiations with them. It was also a fact that he wanted to see them to make an estimate of the strength which he had to face, although he was quite confident of victory because Krishna was sitting by his side. Yes. So, ikkada inkoti emtante, yeah, it is already known that Duryodhana is a big rascal and there are few people who are supporting him, that is known. But he wanted to see the whole picture. The prapancha vyaptanga, how many people are there who are supporting Duryodhana? Because he is wondering, these people, how they can. Okay, it is understood that Duryodhana is వాడు ఒక దుర్మార్గుడనే తెలిసిందే, కానీ వీళ్ళందరికీ ఏం బుద్ధి లేకుండా పోయింది, వీళ్ళందరూ దుర్యోధనుడి పక్షాన చేరారు. కాబట్టి అలా బుద్ధి లేని వాళ్ళందరినీ కూడా చూడాలనుకున్నాడు ఒకసారి. ఎవరెవరు ఉన్నారు అసలు దుర్యోధనుడిని సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరెవరు, రైట్? సో అందుకే ఆల్ పర్సన్స్ హూ హ్యాడ్ జాయిన్డ్ ద సైడ్ ఆఫ్ దుర్యోధన మస్ట్ హ్యావ్ బిన్ బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్, ఒకే గూటి పక్షులు అని చెప్పాను కదా. ఓహో, అంటే వీళ్ళు కూడా ఉన్నారనమాట. అంటే చూడండి, మనకి చూస్తున్నా, అరే నువ్వు కూడా ఉన్నావు ఇందులో. ఎందుకంటే అందరూ తెలిసిన వాళ్ళే కదా, ప్రపంచంలో ఎవరెవరు ఉన్నారో అందరూ వీళ్ళకి తెలిసిన వాళ్ళే. కాబట్టి అసలు ఎవరెవరు వాళ్ళ పక్షంలో ఉన్నారు, ఎవరెవరు మన పక్షంలో ఉన్నారు. దుర్యోధనుడి పక్షంలో ఉన్నారంటే వాడిలాగే వీళ్ళు కూడా దుర్మార్గపు బుద్ధి కలిగిన వాళ్ళే కదా, చూద్దాం అనుకున్నాడు ఎవరెవరు ఉన్నారు. అలాగే ఇంకోటి ఏమిటంటే
అఫ్ కోర్స్ అతనికి ఏమి హ్యాస్ నో ఇంటెన్షన్ ఆఫ్ ప్రపోజింగ్ పీస్ నెగోషియేషన్స్, ఎందుకంటే అవన్నీ అయిపోయాయి ఇప్పటికి. పీస్ నెగోషియేషన్స్ అన్ని అయిన తర్వాతే వార్ ఇస్ ద లాస్ట్ రిసార్ట్ అన్నమాట. చివరి అంటే చివరి ఆప్షన్ అది యుద్ధం అనేటువంటి. అలాగే హీ వాంట్స్ టు హ్యావ్ ఏ ఒక ఏమంటారు ఎస్టిమేషన్ చేయాలనుకుంటున్నాడు, అసలు వాళ్ళు ఎలా ఉన్నారు ఏమిటండి. ఎందుకంటే ఇందాక మనం చూసాం దుర్యోధనుడు ఫస్ట్ ఎస్టిమేషన్ చేశాడు కదా పాండవుల పక్షంలో. సో ఇప్పుడు అర్జునుడు కూడా ఒకసారి ఎస్టిమేషన్ చేసుకున్నాడు, ఈ కౌరవుల పక్షంలో ఎవరెవరు ఉన్నారు ఏమిటి, ఎవరెవరు నేను ఫేస్ చేయాలని. బట్ he was confident that the victories will be with him only because Krishna is there on his side. But still, as a matter of fact, ఎందుకంటే okay, even though you have a great faith on Krishna, but you have to put your endeavor, right? మన ప్రయత్నం మనం చేయాలి. So he wants to have an estimation. That is also one reason. Okay, so that is the purport of this sloka. So are there any questions? No? Whatever we have discussed. Okay, if your questions are not related to this, then you can post me personally in my WhatsApp. So I will discuss those things. If it is not related to the current subject, okay. So in that way we can save our time like that. So if you don't have any questions, then we will wind it up here. So hopefully Krishna willing, we will meet tomorrow the same time. So please chant Hare Krishna and please read Bhagavad Gita. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Bhagavad Gita as it is ki jai. Jagat Guru Srila Prabhupada ki jai. Hare Krishna. Hare Krishna Prabhuji. Sunday,